హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం జాండీర్ సంబంధించిన జాండీర్ 5042D బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. వెహికల్ యొక్క ప్రైజు, మోడల్, లొకేషన్, డీటెయిల్స్, రీడింగ్ అన్నీ ఈ వీడియోలో అయితే చెప్తానమాట. ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే అందుబాటులో అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో మొత్తం చూడండి. వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు, వెహికల్ యొక్క డీటెయిల్స్ తెలుసుకొని వెళ్ళి చూసొద్దాం అనుకున్న వాళ్ళు అయితే వీడియో అనేది పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓనర్ దగ్గర ఇది ఒక వెహికలే కాదు, ఆల్మోస్ట్ 40 వెహికల్స్ పైగానే ఉన్నాయి కాబట్టి మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? వీడియో అనేది ఎక్కడ మిస్ కాకుండా చూడండి. అప్పుడే మీకు క్లారిటీ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం కింద ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా డీటెయిల్స్ వెహికల్స్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ అనేది వస్తుంటాయి అనమాట. ఓకేనా? ఎవరైనా వెహికల్ కొనాలనుకున్నా, వెహికల్ అమ్మాలనుకున్నా సరే మనకైతే వాట్సాప్ చేయండి. నా నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉంటుంది. ఆ యొక్క నెంబర్కి వాట్సాప్ చేస్తే ఈ విధంగా వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? లేచుకున్న టాపిక్లోకి వెళ్తే ఈరోజు మీకోసం జాండీర్ సంబంధించిన జాండీర్ 5042D బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2023లో అయితే తీసుకోవడం జరిగింది అనమాట. 2023 వెహికల్ అనమాట. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుంది. మరి మీకు ఇంకా క్లారిటీ డీటెయిల్స్ తెలియాలంటే వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెహికల్ యొక్క డాక్యుమెంట్స్ కూడా అయితే చెక్ చేసుకోండి. ఏ నెలలో తీసుకున్నారు, ఏ నెలలో రిజిస్ట్రేషన్ అయ్యింది అనేది కూడా మీకైతే తెలుస్తుంది అనమాట. ఓకేనా? 2023లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. 2 సంవత్సరాలు అయితే అవుతుంది. ఫుల్ డీటెయిల్స్ కోసం డాక్యుమెంట్స్ అయితే చెక్ చేసుకోండి. ఓకేనా? వెహికల్ యొక్క హెచ్పి చూసుకోండి. ఇది 44 హెచ్పితో వస్తున్న వెహికల్ అనమాట. 44 హెచ్పితో వస్తున్న వెహికల్ అనమాట. జాండీర్ 5042D బండి అనమాట. ఈ యొక్క వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. రీడింగ్ వచ్చేసి 532 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 532 గంటలు అయితే తిరిగింది. వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఒకసారి వెహికల్ యొక్క రీడింగ్ కూడా అయితే చెక్ చేసుకోండి. జెన్యూన్ రీడింగ్ అనమాట. పెద్దగా యూజ్ చేసింది కాదు, కానీ 2 సంవత్సరాలు అయినా కూడా ఇంత రీడింగ్ ఎందుకు తిరిగిందని మీకు అయితే అనుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఫైనాన్స్ వెహికల్ అనమాట. వెహికల్ కొన్నప్పుడు 530 ఉన్నప్పుడు రీడింగ్ అనేది ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళడం వల్ల ఇంకా రీడింగ్ అయితే చేయలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు. వెహికల్ మాత్రం కండిషన్లో అయితే గుడ్ కండిషన్లో అవుతుంది. షోరూమ్ కండిషన్ అనమాట. ఎలాంటి రిపేర్ కూడా అయితే లేదు. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. టైర్లు కూడా సీల్ టైర్స్ అనమాట. వెహికల్కి ఉన్న టైర్లు కూడా సీల్ టైర్స్ అనమాట. మరి వెహికల్ ఉన్న ప్రైస్ వచ్చేసి మనకి 7,10,000 అయితే చెప్పడం జరిగింది కాబట్టి 7,10,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకుంటే తగ్గడం కూడా అయితే జరుగుతుంది. లేదా మీ దగ్గర ఉన్న పాత వెహికల్ ఏదైనా ఉంటే ఎక్స్చేంజ్ కూడా అయితే చేసుకోవచ్చు. లేదా మీరు ఫైనాన్స్లో తీసుకోవాలనుకున్నా కూడా ఫైనాన్స్లో అందుబాటులో అయితే ఉందన్నమాట. ఈ యొక్క వెహికల్కి మీ యొక్క బ్యాంక్ని బట్టి అలాగే సిబిల్ స్కోర్ని బట్టి మీకైతే ఫైనాన్స్ అనేది అందుబాటులో అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క లొకేషన్ చూసుకుంటే తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో సిటీలో అయితే ఉందన్నమాట. వాడినతో మాట్లాడాలనుకుంటే వాడిన నెంబర్ కూడా టైటిల్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాడినతో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు ఈ లొకేషన్లో ఉంటే చూడు, మాకు ఆ లొకేషన్లో ఉంటే చూడని. ప్రతి ఒక్క లొకేషన్ నుంచి మన ఛానల్లో వెహికల్స్ అనేది వస్తుంటాయి కాబట్టి ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి మన ఛానల్లో వెహికల్స్ అనేది వస్తుంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వాడినతో మాట్లాడండి. వాడిన నెంబర్ కూడా టైటిల్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మీ దగ్గర ఉన్న వెహికల్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే వాడినతో మాట్లాడండి. కొత్త వెహికల్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్న సెకండ్ హ్యాండ్లో తక్కువ ప్రైజ్లో తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే సెకండ్ హ్యాండ్లో ఉండే తక్కువ ప్రైజ్లో మంచి వెహికల్ అనేది మీకోసం అందుబాటులోకి అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా? ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. వాడిన దగ్గర 40 వెహికల్స్ పైగానే ఉన్నాయి. మహీంద్రా, ఐచర్, స్వరాజ్, జాండీర్ ఇట్లా అన్ని వెహికల్స్ అనేది అందుబాటులో వాడిన దగ్గర అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. నెక్స్ట్ వీడియోకి వెళ్తే అంతవరకు జై హింద్.